బ్రతికి ఉండటం అంటే ఊపిరి పీల్చుకోవటం మాత్రమే కాదు. అదొక నాన్ స్టాప్ జాబ్. అవును, మనకు తెలియకుండానే మన బాడీ లోపల ప్రతి క్షణం ఎన్నో కీలకమైన పనులు జరుగుతూనే ఉంటాయి. సో ఈ విశ్లేషణలో అసలు బ్రతకడం వెనుక ఉన్న ఆ సీక్రెట్ ప్రాసెస్లేంటో చూద్దాం. మనం జీవించి ఉండటానికి చెల్లించే వెల ఏంటి? వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా, కానీ దీని వెనుక చాలా పెద్ద సైన్స్ దాగి ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే అసలు లైఫ్ ఎలా పనిచేస్తుందో మనకొక క్లారిటీ వస్తుంది. ఆ ప్రశ్నకు సింపుల్ ఆన్సర్ ఏంటంటే కాన్స్టెంట్ మెయింటెనెన్స్. మన బాడీని ఒక సూపర్ అడ్వాన్స్డ్ మెషీన్తో పోల్చొచ్చు. దానికి కంటిన్యూస్గా ఫ్యూయల్ కావాలి, రిపేర్లు అవసరం, క్లీనింగ్ జరగాలి. ఈ మెయింటెనెన్స్ అంతా 4 అత్యంత ముఖ్యమైన పనుల రూపంలో జరుగుతుంది. వాటినే మనం జీవ ప్రక్రియలు లేదా లైఫ్ ప్రాసెసెస్ అంటాం. సో మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఈ మెషిన్కి ఫ్యూయల్ ఎలా వస్తుంది? ఏ పని చేయాలన్నా శక్తి కావాలి కదా. మరి మన బాడీ అనే ఈ అద్భుతమైన యంత్రానికి ఆ శక్తి, ఆ రా మెటీరియల్స్ ఎక్కడ్నుంచొస్తాయి? ఈ ఫండమెంటల్ ఛాలెంజ్ని జీవులు ఎలా ఎదుర్కొంటాయో చూద్దాం. పోషణలో చూస్తే బేసిక్గా 2 స్ట్రాటజీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒకవైపు మొక్కలు. అవి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. సూర్యుడు, గాలి, నీళ్లు ఉంటే చాలు. కాని మనలాంటి జంతువులు అలా కాదు. మనం వేరే వాటిని తిని బతకాలి. అంటే మొక్కలు ప్రొడ్యూసర్స్ అయితే మనం కన్జ్యూమర్స్. ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక మ్యాజిక్ లాంటిది. నిజానికి భూమిమీద మనందరి జీవితాలకు ఇదే ఆధారం. మొక్కల ఆకుల్లో క్లోరోప్లాస్ట్ అని కొన్ని లక్షల చిన్న సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. అక్కడే సూర్యరశ్మి కెమికల్ ఎనర్జీగా, అంటే ఆహారంగా మారుతుంది. ఇక మనం తిన్న ఫుడ్ మన బాడీలో చేసే జర్నీ అదొక అద్భుతం. నోట్లో స్టార్ట్ అవుతుంది, స్టమక్లో ప్రోటీన్లు బ్రేక్ అవుతాయి, ఆ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది. అసలు కథంతా ఇక్కడే జరుగుతుంది. జీర్ణక్రియ మొత్తం ఇక్కడే కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత చిన్న ప్రేగు గోడలపై వేలలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని విలి అంటారు. అవి ఆ న్యూట్రియంట్స్ని పీల్చుకుని నేరుగా బ్లడ్లోకి పంపేస్తాయి. ఇదొక సూపర్ ఎఫిషియెంట్ ఫ్యాక్టరీ లాంటిది. సరే, రెండో విభాగానికి వచ్చేద్దాం. శక్తిని బయటకు తీయడం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఫ్యూయల్ ఉంది. కానీ కార్లో పెట్రోల్ పోసినంత మాత్రాన అది కదలదు గదా. ఇంజిన్ దాన్ని మండించి పవర్గా మార్చాలి. సేమ్ టు సేమ్ మన కణాలు కూడా ఆహారాన్ని వాడుకోగలిగే ఎనర్జీగా మార్చాలి. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఆ ఎనర్జీని రిలీజ్ చేసే ప్రాసెస్నే శ్వాసక్రియ లేదా రెస్పిరేషన్ అంటాం. ఇది కేవలం గాలి పీల్చడం గురించి కాదు. ఇది సెల్ లెవెల్లో జరిగే ఒక కెమికల్ రియాక్షన్. ఇది ఫుడ్ని ఏటీపీ అనే ఒక ఎనర్జీ ప్యాకెట్గా మారుస్తుంది. ఆసక్తికరమైన విషయమేంటంటే మన బాడీలో కనురెప్ప కొట్టుకోవాలన్నా సరే ఈ ఏటీపీ అనే కరెన్సీని ఖర్చు చేయాల్సిందే. ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి 2 మెయిన్ పద్ధతులున్నాయి. ఒకటి ఆక్సిజన్తో, ఇంకొకటి ఆక్సిజన్ లేకుండా. ఇక్కడ టేబుల్లో చూస్తే తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది, ముఖ్యంగా ఎనర్జీ అవుట్పుట్లో. ఆక్సిజన్తో జరిగే ఏరోబిక్ రెస్పిరేషన్ చాలా ఎక్కువ శక్తినిస్తుంది. ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ పొడవైన బార్ చూడండి, అది ఏరోబిక్ రెస్పిరేషన్ ఇచ్చే ఎనర్జీ. రైట్ సైడ్ ఉన్న చిన్న బార్తో పోలిస్తే ఎంత తేడా ఉందో కదా. ఈ భారీ తేడా వల్లే మనలాంటి కాంప్లెక్స్ జీవులకు నిరంతరం ఆక్సిజన్ సప్లై అంత ముఖ్యం. అసలు ఈ వాయురహిత శ్వాసక్రియకు మనకు ఏమైనా సంబంధం ఉందా? ఉంది. మనం బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కండరాలు నొప్పి పెడతాయి కదా, దానికి కారణం ఇదే. ఆ టైంలో మసిల్స్కి కావాల్సినంత ఆక్సిజన్ అందదు. అప్పుడు అవి టెంపరరీగా ఆక్సిజన్ లేకుండానే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ప్రాసెస్లో లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. అది పేరుకుపోవడం వల్లే ఆ నొప్పి. ఓకే, మూడో విభాగానికి వచ్చేశాం, పంపిణీ నెట్వర్క్. ఇప్పుడు మన దగ్గర ఫ్యూయల్ ఉంది, దాన్ని ఎనర్జీగా మార్చాం. కానీ వాటిని బాడీలో ఉన్న ట్రిలియన్ల కణాలకు ప్రతి మూలకు ఎలా చేరవేయాలి? ఇదొక పెద్ద లాజిస్టిక్స్ ఛాలెంజ్. మన శరీరం దీన్ని ఎలా డీల్ చేస్తుందో చూద్దాం. మన హార్ట్ ఒక పవర్ఫుల్ డ్యూయల్ పంప్. దాని రైట్ సైడ్ ఏం చేస్తోందంటే బాడీ నుంచి వాడేసిన రక్తాన్ని, అంటే ఆక్సిజన్ లేని రక్తాన్ని లంగ్స్కి పంపిస్తోంది ప్యూరిఫై అవ్వటానికి. అదే టైంలో లెఫ్ట్ సైడ్ లంగ్స్ నుంచి వచ్చిన ఫ్రెష్ బ్లడ్ని, అంటే ఆక్సిజన్తో నిండిన రక్తాన్ని బాడీ మొత్తానికి సప్లై చేస్తోంది. బ్లడ్ ప్రతి సైకిల్లో హార్ట్ గుండా 2 సార్లు వెళ్తోంది. అందుకే దీన్ని డబుల్ సర్క్యులేషన్ అంటారు. మన బాడీలోని రక్తనాళాలు ఒక సిటీలోనే రోడ్ నెట్వర్క్ లాంటివి.
ధమనులు లేదా ఆర్టరీస్ మెయిన్ హైవేస్ లాంటివి. ఇవి బ్లడ్ని హై ప్రెషర్తో హార్ట్ నుంచి దూరంగా తీసుకెళ్తాయి. అందుకే వాటి వాల్స్ చాలా బలంగా మందంగా ఉంటాయి. ఇక సిరలు లేదా వెయిన్స్, ఇవి బ్లడ్ని హార్ట్ వైపు తిరిగి తీసుకొచ్చే వన్ వే రోడ్లు. వీటిలో వాల్వ్స్ ఉంటాయి, అంటే బ్లడ్ వెనక్కి వెళ్లకుండా ఆపే చెక్ పోస్ట్ లాంటివి. ఇక చివరగా క్యాపిలరీస్, ఇవి సన్నని గల్లీల్లాంటివి. అసలు ఎక్స్చేంజ్ అంతా ఇక్కడే జరుగుతుంది. కణాలకు ఆక్సిజన్ ఇవ్వడం, వాటి నుంచి వేస్ట్ తీసుకోవడం. జంతువుల్లాగే మొక్కల్లో కూడా అద్భుతమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. జైలం అనే పైపుల నెట్వర్క్ నీటిని వేర్ల నుంచి ఆకుల వరకు తీసుకెళ్తుంది, కొన్నిసార్లు 100 అడుగుల ఎత్తు కూడా. ఫ్లోయం అనే ఇంకో సిస్టమ్ ఆకుల్లో తయారైన ఫుడ్ని మొక్కలోని అన్ని పార్ట్స్కి పంపిణీ చేస్తుంది, పైకి కిందికి అన్ని డైరెక్షన్స్లో. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ కోసం మొక్క కూడా ఏటీపీ అంటే శక్తిని వాడాల్సిందే. ఇక చివరి కానీ చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేద్దాం, వేస్ట్ మేనేజ్మెంట్. ఇన్ని పనులు జరుగుతున్నప్పుడు సహజంగానే వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టాక్సిక్ వేస్ట్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే బాడీ మొత్తం ఒక చెత్త కుండిలా మారిపోతుంది. మరి ఈ క్లీనింగ్ జాబ్ ఎవరు చేస్తారు? ఆ క్లీనింగ్ రెస్పాన్సిబిలిటీ మన ఎక్స్క్రీటరీ సిస్టమ్ది. ఇందులో కిడ్నీలు హీరోలు. అవి హైటెక్ వాటర్ ఫిల్టర్స్ లాంటివి. కంటిన్యూయస్గా బ్లడ్ని ఫిల్టర్ చేసి అందులోని చెడు పదార్థాలను వేరు చేస్తాయి. కానీ ఇక్కడొక మ్యాజిక్ జరుగుతుంది. అవి గుడ్డిగా అన్నింటినీ బయటకు పంపవు. శరీరానికి అవసరమైన మంచి పదార్థాలను గుర్తించి వాటిని జాగ్రత్తగా మళ్లీ వెనక్కి తీసుకుని బ్లడ్కిస్తాయి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో గమనించొచ్చు. సో ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలి. మనం ఇప్పటిదాకా విడివిడిగా చూసిన ఈ 4 ప్రాసెస్లు వేర్వేరు కాదు. అవి ఒకదానితో ఒకటి అద్భుతంగా కనెక్ట్ అయ్యుంటాయి. ఒక టీంలా, ఒక ఆర్కెస్ట్రాలా పనిచేస్తాయి. సారాంశం ఇదే: పోషణ ఫ్యూయల్ ఇస్తుంది, రెస్పిరేషన్ ఆ ఫ్యూయల్ నుంచి ఎనర్జీని లాగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఆ ఫ్యూయల్ని, ఆక్సిజన్ని ప్రతి కణానికి చేరవేస్తుంది, ఇక ఎక్స్క్రీషన్ ఈ ప్రాసెస్లో వచ్చిన వేస్ట్ని క్లీన్ చేస్తుంది. చూశారా, అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఈ పర్ఫెక్ట్ కోఆర్డినేషనే జీవం. అందుకే జీవితం అనేది ఈ 4 పనుల మధ్య ఒక సున్నితమైన బ్యాలెన్స్, ఒక తాడు మీద నడిచే ఫీట్ లాంటిది. మరి ఈ సిస్టమ్స్లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా, ఆ బ్యాలెన్స్ దెబ్బతింటే ఏం జరుగుతుంది? దీని గురించి ఆలోచించండి. లైఫ్ ఎంత అద్భుతమో అంతే పెడుసుగా ఉంటుందని ఈ ప్రశ్న మనకు గుర్తుచేస్తుంది.